ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు. పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. రూరల్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కృషి. మండల పరిషత్ మీటింగ్లో ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. కాకినాడ SDPOగా బాధ్యతలు స్వీకరించిన IPS అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్. డివిజన్లోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహణ. పెద్దాపురంలో ఘనంగా ప్రారంభమైన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. హాజరైన 1300 మంది క్రీడాకారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 26న కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటలకు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనున్న దృష్ట్యా పటిష్టమైన బందోబస్తుతో పాటు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తొలుత DRO జె వెంకట్రావు వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివరించారు. సమావేశంలో AR అదనపు SP S శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో కాకినాడ రూరల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇన్ఛార్జ్ MPP బందెలి వీరీష అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. MPDO పసుపులేటి సతీష్ ఎజెండాలోని అంశాలను చదివి వినిపించారు. సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పంతం నానాజీ వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. పలు శాఖల అధికారులు రాకపోవడంతో వారికి నోటీసులు పంపాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, మత్స్య, RWS, సోషల్ వెల్ఫేర్, అగ్రికల్చర్, హార్టికల్చర్, విద్యుత్ శాఖలను సమీక్షించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా బెల్ట్ షాపులను లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. రూరల్ నియోజకవర్గంలో మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల పరిషత్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఎలక్షన్లో చెప్పిన మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేశాం. ఎవరైనా ఎప్పుడైనా సరే అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే నాకన్నా ఫోన్ చేయొచ్చు, ఆ కమిటీ నెంబర్లు ఇస్తాం, కమిటీ కన్నా ఫోన్ చేయొచ్చు. అసిస్టెన్స్, అంతేగాని డాక్టర్ల మీదకి నాట్యం ఆడమని కాదు. అసిస్టెన్స్గా మాకు క్యాట్ ఉంటారు, దగ్గరుండి తీసుకెళ్ళి దగ్గరుండి కోఆర్డినేట్ చేసి డాక్టర్లతో పెట్టి కోఆర్డినేట్ చేయడానికి మా యొక్క కమిటీ ఎవరైతే కొండబాబు గారు కాకినాడ సిటీ నుంచి, అలాగే నేను కొంతమంది, అలా 6గురితో ఒక కమిటీ, అలా MP గారు పేరు ఇచ్చారు, అలా కమిటీ వేయడం జరిగింది.
ఆ కమిటీ నిరంతరం వాళ్ళని ముందే అడిగాం, నిరంతరం సేవ చేస్తా అన్నారు. ఆ కమిటీ ద్వారా మీ ఆరోగ్య విషయంలో చూసుకోవాలి. ఇక బీచ్, కాకినాడ బీచ్ని సుందరీకరణగా చేయాలని నాకు బలమైన కోరిక. దాన్ని ఎందుకంటే కాకినాడకి ఎంటర్టైన్మెంట్ లేదు. కాకినాడకి సినిమాకి వెళ్ళాలంటే 2000 3000 అట్రోస్ వస్తుంది కాదు. కాబట్టి పాప్కార్న్ ప్యాకెట్కి అయిపోతుంది. పిల్లలకి పాప్కార్న్ ప్యాకెట్లు వస్తే 500 అవుతుందండి. అంటే పాప్కార్న్కి డ్రింకే 500 అవుతుంది. మన బీచ్లో ఐస్ ఫుడ్ కొనుక్కుంటే 15 రూపాయలు. కాబట్టి అట్లాగే 2-3 స్పాట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి చోట కూడా అప్రోచ్ రోడ్డు వేసి అక్కడ సదుపాయాలు కూడా కల్పించి ఆదివారం శనాదివారాలు హాలిడేస్లో అందరూ అక్కడ ఎంజాయ్ చేసే విధంగా ఈ రకాల ప్రతిపాదనలు చేస్తాం. ఇవన్నీ జరగాలంటే మీరందరూ కోఆపరేట్ చేయాలి. మీరందరూ ఒక్కసారి చేస్తాను అని మాట అంటే నేను ముందుకెళ్తాను. చేస్తారా అండి? సార్ మీ అందరూ కోఆపరేషన్ తోటి నేను తప్పకుండా ముందుకు తీసుకెళ్తాను. నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. ఖచ్చితంగా మీ కోఆపరేషన్ తోటి ముందుకెళ్తాను. కాకినాడ ఎస్డిపిఓగా ఐపీఎస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ గురువారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన రఘువీర్ విష్ణును హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు. మనీష్ దేవరాజ్ పాటిల్ 2022 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. విశాఖపట్నం గ్రే హౌండ్స్ కమాండర్గా పనిచేస్తూ బదిలీలో భాగంగా ఆయనను కాకినాడ ఎస్డిపిఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావుపేటలో గల శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ చదరంగం పోటీలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి పెద్దాపురం శాసనసభ్యులు చినరాజప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చదరంగం అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్, చైర్మన్ శర్మలు పాల్గొన్నారు. ఈ యొక్క చదరంగం పోటీలను శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు సాంప్రదాయక నృత్యాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబురాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో నుండి దాదాపు 1300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని, జాతీయ స్థాయి పోటీలు శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో నిర్వహించినటువంటి ఏఐసిఎఫ్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చదరంగం పోటీలు జనవరి 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీ స్కిల్స్ని ఇక్కడ ఉపయోగించి మీరు భవిష్యత్తులో మంచి గ్రాండ్ మాస్టర్స్గా అదేవిధంగా వరల్డ్ ఛాంపియన్స్గా మీరు అందరూ కూడా మరి అభివృద్ధి చెందాలని చెప్పేసి మా కోరిక. ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో జరిగినట్లయితే ఇంకా క్రీడల పట్ల అవేర్నెస్ క్రియేట్ అయ్యి పిల్లలందరూ కూడా ముందుకు వచ్చి ఈ చెస్ కానీ రిమైనింగ్ అదర్ ఏ గేమ్స్ అయినా వాళ్ళు ముందుకు వచ్చి ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఇక్కడికి సహకరించిన మరి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే చినరాజప్ప గారికి, ఆఫీసర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా మరి విజయప్రకాష్ గారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఇది పెద్దాపురం శ్రీప్రకాష్ సినర్జీ స్కూలు ఒక స్పోర్ట్స్ హబ్ లాగా మాకు ఇక్కడ ఉండడం అన్నది పెద్దాపురం పట్టణ ప్రజలందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా మరి అయినా ఎవ్రీ ఇయర్ ఇటువంటి ఈవెంట్స్ 3-4 ఈవెంట్స్ డిఫరెంట్ గేమ్స్లో వారు మరి ప్రమోట్ చేయడం అనేది పెద్దాపురం పట్టణానికి మంచి అవకాశంగా భావిస్తూ మరి పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేయమని, అదే పేరెంట్స్ కూడా ఈ 5 days కూడా మంచి హాస్పిటాలిటీ తీసుకుని మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ టోర్నమెంటు సక్సెస్ఫుల్ అయ్యి మరి శర్మ గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ గారికి ఇక్కడ మంచి పేరు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి పెద్దాపురం పట్టణాన్ని మరి వచ్చిన వారు కానీ అఫీషియల్స్ కానీ ఎవరు కూడా మర్చిపోకుండా మళ్ళీ రావాలి అనే అవకాశం మరి మన విజయప్రకాష్ గారు కలగజేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు. ఇక్కడ జనరల్గా ఎవరు చేస్తారంటే మా చెస్ అసోసియేషన్ తరఫున శర్మ గారు. ఆయన మెయిన్ ఏంటంటే
ఈ పెద్దాపురాన్ని మధ్యలో పెట్టి కాకినాడ, పిఠాపురం, వేటలపాలెం, సామర్లకోట ఇవన్నీ కలిపితే ఒక పెద్ద హబ్ చేసేస్తే ఇక్కడ ఫ్యూచర్లో కూడా ఇలా చేయొచ్చన్న ఒక ఆలోచన వస్తుంది. దానికి మూల కారణం ఏంటంటే శ్రీప్రకాష్ స్కూల్. ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడ ఈ స్కూల్ నడపటం, ఎన్ఆర్ఐస్ ఎప్పటి నుంచో ఇక్కడ జాయిన్ అవుతున్నారు. అంత పేరు ఉంది ఈ స్కూల్కి. ఇలాంటి స్కూల్ ఇక్కడ దొరకటం అనేది మాది ఫస్ట్ ఆపర్చునిటీ. సో దీంట్లో ఒక వింతైన విషయం ఏంటంటే జనరల్గా అసోసియేషన్ వాళ్ళను, నేషనల్ అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్ ఈ గేమ్స్ అన్నీ ఇక్కడ టోర్నమెంట్లు అన్నీ నడుపుతారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరంటే చేసేది మెయిన్ విజయప్రకాష్ గారు. ఆయన మాకు ఒక ఆయుధాన్ని ఇచ్చారు, రాజుగారని. వీళ్ళిద్దరు కలిసి మొత్తం వాళ్ళు రన్ చేస్తామని మేము చూస్తున్నాం. అందుకని మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్లేస్లో ఇంత పెద్ద టోర్నమెంట్ జరగాలని కూడా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. స్మార్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు నేషనల్ వైజ్ ఏఎస్సీఎఫ్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని ప్రభుత్వ కేటగిరీలో, రిజర్వేషన్ కేటగిరీలో, స్పోర్ట్స్ కోటాలో తీసుకోలేదు. దీనిపై అంటే నేను 2-3 సార్లు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఎందుచేత తీసుకోవట్లేదు, స్పోర్ట్స్ కోటాలో మీరు ఇచ్చే సర్టిఫికేట్ వాల్యుబుల్ అవ్వట్లేదు. దానికోసం మరి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? మీరు పర్టికులర్ ఇష్యూ ఇస్తే నేను చెప్పగలను. అంటే ఏ సర్టిఫికేట్ ఏ టైంలో ఏ ఇచ్చారో చెప్తే. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని కాకినాడ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఆటో యూనియన్లకు, డ్రైవర్ స్కూల్స్ యజమానులకు, లారీ యూనియన్ ప్రతినిధులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బివి మురళకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డీటీసీ శ్రీధర్ పాల్గొనగా విశిష్ట అతిథిగా డాక్టర్ ఏవి పద్మావతి పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు, చట్టాలు, వాటి అమలు తీరును వివరించారు. ఈ సందర్భంగా డీటీసీ శ్రీధర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 16 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం తరపున ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహన ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అలాగే కారులో ప్రయాణం చేసేవారు సీటు బెల్ట్ ధరించాలని అన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి వాటిని పూర్తిగా విస్మరించాలని అన్నారు. సురక్షితమైన ప్రయాణం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గాను 4 రోజుల పాటు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ హర్నాథ్ రెడ్డి, లక్ష్మీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చేయకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి వివరించి మనం అందరం కూడా దాన్ని నివారించగలం, కానీ నివారించట్లేదు. దాన్ని మనం జాగ్రత్తగా అమలు చేస్తే మనం ఎంత తగ్గుతుంది అన్న దాని మీద అందరికీ, అన్ని వర్గాల వారి ప్రజలకి చేయాలన్న ఉద్దేశంతో మీరు అందుబాటులో ఉండే హెవీ డ్రైవింగ్ స్కూల్స్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలాగే రోడ్ ఎన్జిఓస్ మీరు కూడా అన్నిటికీ చెప్తూ ఉంటారు. అలాగే ఆర్టీసీ వారు, ఆటో యూనియన్ వారు ఎప్పుడు ప్రజల మధ్యలో చెప్తూ ఉంటారు. కనుక మీరు వెళ్ళి మీ డ్రైవర్స్కి, అలా లారీ ఓనర్స్ వారు వాళ్ళు ఎప్పుడు హైవేస్లో ఉంటూ ఉంటారు. జరిగినప్పుడు ఏం చేయాలనేది కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల సరైన సమయంలో ఆ గంట ఏదైతే గోల్డెన్ పీరియడ్ ఉందో ఆ తీసుకోవాల్సిన చేస్తారు. మాకెందుకు అనవలైతే రేపు పొద్దున పోలీస్తో వాళ్ళే మనం అవన్నింటి మీద కొన్ని ఉన్నాయి, అట్లా ఏమీ లేవు ఇప్పుడు అన్న విషయం మీద కూడా అవగాహన కల్పిస్తూ సైకిల్ నడిపే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. ఈ హెల్మెట్ పెట్టుకోవటం వల్ల మీకు ప్రాణహాని ఉండదు. హెల్మెట్ లేకుండా కనుక జర్నీ చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగితే హెడ్ ఇంజరీ అయ్యి ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కిందటి సంవత్సరం కానీ గత 5 సంవత్సరాల నుంచి మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే యాక్సిడెంట్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే వెహికల్స్ మోటార్ సైకిళ్ళు, ఆటో రిక్షాలు ఇవి ఎక్కువగా ఈ గ్రూప్లోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ తప్పక పెట్టుకోండి. కార్లు నడిపే ప్రతి ఒక్కళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి. వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా నిర్ణీతమైన స్పీడ్లోనే వెళ్ళండి. స్పీడ్ వెళ్తుంది కదా అని ఎక్కువ ఓవర్ స్పీడ్ వెళ్తే ప్రమాదం జరిగితే ప్రాణం పోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఖచ్చితంగా వాహనం నడిపేటప్పుడు మద్యపానం సేవించరాదు. వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేసుకోకూడదు. ఈ 5 జాగ్రత్తలు తీసుకొని కనుక మీరు వాహనం నడిపితే భద్రతగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. తద్వారా మీ కుటుంబాలు, మీరు బాగుంటారని నేను కాకినాడ ప్రజలందరికీ కూడా దీని ద్వారా మరి తెలియజేస్తున్నాం. దీంట్లో భాగంగా అందరూ కూడా రోడ్ సేఫ్టీ గురించి అందరూ కూడా దీన్ని, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా దీన్ని బాగా ప్రచారం చేసి ప్రమాదాలు బారిపడకుండా
వాష్ అండ్ గో అని చెప్పేసి తెల్లవారుదాన్ని 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మన టోల్ గేట్స్ దగ్గర, చెక్ పోస్టుల దగ్గర, అన్ని చోట్ల కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. అక్కడ ఏంటంటే వచ్చే లారీ అండ్ బస్ అండ్ ఎవరైనా కనుక బయట నుంచి వచ్చే ఈ కాంట్రాక్ట్ క్యారేజెస్, ఆల్ అదర్ అండ్ కార్స్తో వాళ్ళందరినీ ఆపి 1 నిమిషం ఆగమని వాళ్ళు మొహం కడుక్కునేటట్టుగా అక్కడ వాటర్ ప్రొవైడ్ చేసి, మొహం కడిగిన తర్వాత అందరికీ ఒక కప్ టీ ఇచ్చి ఒక 10 నిమిషాలు రిలాక్స్ చేసి పంపించడం అనేది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. దానివల్ల బాగా రిజల్ట్ వచ్చింది. ఇది ఈ సంవత్సరం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డెసిషన్ తీసుకున్నారు, అది మళ్ళీ చేయాలి. మేము షెడ్యూల్ ప్రకారంగా ఒక 4 షెడ్యూల్స్ ఫిక్స్ పెట్టుకున్నాం, ఇది చేయాలి. మీ లారీ అసోసియేషన్ తరఫున దీనికి విస్తృత ప్రచారం చేసి మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి అక్కడ ఈ వాష్ అండ్ గో మనం ఎక్కడైతే ఇదే టోల్ గేట్స్ అయితే మనకి ఏవైతే కత్తిపూడి దగ్గర ఇక్కడ వేరే చోట ఎక్కడైతే మనకు ఉన్నాయో మనం ఎక్కువ ట్రాఫిక్ డెన్సిటీ వస్తున్న ఏరియాస్ని ఐడెంటిఫై చేసి కనీసం 15 రోజులైనా కంటిన్యూస్గా చేస్తే ఇది ఒక హ్యాబిట్గా తయారవుతుంది. కాకినాడ జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ఎక్సైజ్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణకుమారి మాట్లాడారు. జిల్లాలో విచ్చలవిడిగా నాటుసారా తయారీ కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. నాటుసారా తయారీకి ప్రధానమైన బెల్లం ఊటను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అర్జున్ రావు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ప్రస్తుతం నవోదయం 2 అంటే సారాని ఎరాడికేట్ చేసి సారా రహిత జిల్లాగా తయారు చేయడం అన్నది గవర్నమెంట్ యొక్క లక్ష్యం. దాంతో పాటు దానికి సంబంధించి జిల్లాలో రైడ్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వెంటనే ఇంకా రైడ్స్ పెంచుతారు, అదనంగా స్టాఫ్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిపి రాష్ట్ర జిల్లాని సారారహిత జిల్లాగా చేయడం అన్నది ప్రథమ కర్తవ్యం. దాంతో పాటు ఏదైనా షాపులకు సంబంధించిన ఇర్రెగ్యులారిటీస్ అంటే కన్సర్న్ ఎస్హెచ్ఓల్ని ఆ ఇర్రెగ్యులారిటీస్ కంట్రోల్ చేయమని చెప్పాము. అవన్నీ జరుగుతాయండి. కాకినాడ జిల్లా పోలీస్ ఆర్మడ్ రిజర్వ్డ్ గ్రౌండ్స్ లో 12వ రోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. పురుష అభ్యర్థులకు నియామక పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ సందర్భంగా తెలియజేశారు. అన్నవరం దేవస్థానంలో భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా అధికారులు పనిచేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నానాజీని నూతనంగా అన్నవరం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన వి సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో నేటికి అధికారులు మొద్దు నిద్ర విడనాడలేదని అనడానికి కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ కి ఎదురుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహమే నిదర్శనమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసురెడ్డి ఎస్తాసు ఆరోపించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల పేరాజుపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో గుడ్డలతో మూసివేశారు. ఎన్నికల కోడ్ ముగిసి చాలా కాలం అయినప్పటికీ అధికారులు నగరంలో రాజకీయ నాయకుల విగ్రహాలకు
కట్టిన ముసుగులను తొలగించడంలో అలసత్వం చూపుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసురెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారులు మొద్దు నిద్రను విడలేదని, ఎన్నికల కోడ్ సమయంలో ముసుగులు వేసేందుకు చూపించిన చొరవ వాటిని తొలగించడంలో చూపకపోవడం దారుణమని అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఎప్పుడు కూడా శిరస మరణీయుడిగా అందరు గుండెల్లో ఉండే నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వాలు మారినా సరే అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారు. ఇది బాధాకరం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎలక్షన్ కోడ్కి ఏదైతే మరి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకూడదని క్లాతులు కట్టారో ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇప్పలేదు. నేను హెచ్చరిస్తా ఉన్నాను, ఇది చాలా బాధాకరం. ఇటువంటిది మానుకుని మీరు ఏ ఆలోచనతో అయితే ఆ రోజు క్లోజ్ చేశారో, ఏ ఆలోచనతో ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయింది కానీ ఇంకా కూడా దాన్ని ఓపెన్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అధికారులు ఇమ్మీడియట్గా ఎక్కడైతే ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అయినా నాయకులైనా అవ్వచ్చు, అది పద్ధతిగా కాదు. ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా చూసి అధికారికంగా శానిటైజేషన్ చేయడం కానీ, అధికారికంగా అక్కడ ఉన్న కార్యక్రమాలు చేయడం కానీ చేయాలని చెప్పి నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అధికారులు తెలుసుకుని ఇమ్మీడియట్గా అన్ని ప్రాంతాల్లోని కూడా ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ శానిటైజేషన్ చేసి ముఖ్యవలసిందిగా అందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా క్లాతులు కూడా తొలగించాలని చాలా చోట్ల తొలగించలేదు. మీరు కట్టిన క్లాతులు మీరు ఎలక్షన్ అయిపోయిన మర్నాడే ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా సర్పవరం జంక్షన్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలో వేసి కాకినాడ పార్లమెంట్ సభ్యులు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు, కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు, కొండబాబు గారు, రాజప్ప గారు, నెహ్రూ గారు, ముఖ్యంగా మొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు అందరూ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పూలమాలలో అలంకరించిన తర్వాత పెద్ద ఎత్తున అన్నదానం కూడా ఉంది. అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ టౌన్ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పన్నులు చెల్లించకుండా మొండు బకాయిదారులుగా ఉన్న వారిపై నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టేందుకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పటికే ఆస్తి, ఇంటి పన్ను బకాయిదారులకు నోటీసులు కూడా అందజేశారు. వాటికి కూడా స్పందించిన వారిపై చర్యలు చేపడతామని అన్నారు. ఇంటి కుళాయి కనెక్షన్ల తొలగింపుతో పాటు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపులకు అద్దె చెల్లించిన వాటిని సీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ మనోహర్ మీడియాతో మాట్లాడుతూ మొండి బకాయిలను వసూలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. మనకి ప్రజలు ఏదైతే పన్ను కట్టారో ఆ పన్ను వచ్చిన ఆదాయం ద్వారానే నగరపాలక సంస్థ అనేది డైలీ వారి కార్యక్రమాలకు కానీ, పారిశుద్ధ్య కార్యక్రమాలకు కానీ, లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ ఆ ఆదాయాన్ని మాత్రమే మనం ఉపయోగించవలసి ఉంటుంది. ప్రజలు పన్ను పే చేయలేకపోతే ప్రజలకి అందించే సర్వీసుల్లో కూడా మనకి ఇబ్బంది కలగడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే మొండి బకాయిదారులు ఒక 11,000 మందిని గుర్తించి వారందరికీ ముందస్తుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. 1-2-3 సార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ పన్ను కట్టే విధంగా వార్డు సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సెక్రటరీస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఆర్ఓల ద్వారా వారి ఇళ్ళకెళ్ళి వారిని విజ్ఞప్తి చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి నీటి కుళాయి బకాయిలు కూడా చాలా సంవత్సరాలుగా పేరుపడిపడి ఉన్నాయి. అవి కూడా సుమారుగా ఒక 11,000 దాకా నీటి కుళాయి బకాదారులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక 10 కోట్ల రూపాయల దాకా మనకి నీటి కుళాయి బకాదారులు రావాలి. కాబట్టి అందరూ కూడా పన్నులు చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి ఇంకా మంచి సర్వీసు నగరపాలక సంస్థ ద్వారా అందించే విధంగా ప్రజల్ని సహకరించవలసిందిగా విజ్ఞప్తి. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనలను కాపాడుతుందని, హిందూ అంటే మతం కాదని అది సనాతన ధర్మమని హెల్త్ అవేర్ అధ్యక్షులు ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర మహాసభలు దత్తక్షేత్రమైన పిఠాపురంలో జరిగాయి. మహాసభకు డేగల మహేష్ అధ్యక్షత వహించగా మైసూరుకు చెందిన గణపతి, వేద పండితులు సంతోష్ కుమార్, హిందూ ధర్మరక్షణ సమితి అధ్యక్షులు చేదులూరి గవరయ్య, న్యాయవాది చంద్రశేఖర్, సామాజికవేత్త డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనలను రక్షిస్తుందని
అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథం మాస్టారు, అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాస్, రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన హిందూ ఉపాధ్యాయ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు, భారతీయ రైల్వే అలాగే భారతీయ సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా పాఠశాలలు అన్నింటా కూడా వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళతో నిండిపోయి ఉంటుంది. ఇప్పటికీ కూడా దేన్నైనా ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళకి అదే సమస్య. వాళ్ళు అంతా కూడా అనేక సంఘాలుగా వీళ్ళు ఏర్పడిపోయి ఈ యొక్క ఒక పక్ష భావజాలం వాళ్ళు గొడవలు చేస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం, అంటే సమాజ ఉద్ధరణ కోసం, సమాజ మంచు కోసం కొన్ని ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుంది. అందువల్ల చేద్దామని ప్రయత్నం చేస్తారు కొంతమంది, అది పడదు. అన్ని వ్యవస్థల్లోనూ కూడా వామపక్ష మేధావులు బలంగా నాటుకుపోయారు. మనందరికీ తెలుసు, ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మొత్తం వాళ్ళే. అందువల్ల మనం ఎప్పుడూ కూడా నా చిన్నప్పటి నుండి, నాది పెద్ద వయసేం కాదు అయినప్పటికీ నా చిన్నప్పటి నుండి, మీ చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళంతా ఉన్నారు, మీరంతా కూడా చిన్నప్పటి నుండి సర్వసాధారణంగా వెళ్ళే అంశం ఒకటి. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ డిపోలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాల్లో బస్సులను పూర్తి స్థాయిలో కండిషన్లు పరిశీలించి మెయింటెనెన్స్ చేయడం జరుగుతుందని కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్లో గల గ్యారేజ్లో జరుగుతున్న బస్ మెయింటెనెన్స్ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందజేయాలనే ఉద్దేశంతో మరి మెయింటెనెన్స్ మీద ఈ 6 రోజులు కూడా దృష్టి పెట్టి, ఈ 6 రోజుల్లోనూ బస్సులకు ఉన్న కంప్లైంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అటెండ్ చేయించి డ్రైవర్లకి అందజేసేటప్పుడు అవి అటెండ్ చేసి తెలియజేసి దాన్ని మరి సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చే విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపడం జరుగుతుంది. ఈ 6 రోజుల కార్యక్రమంలో బస్సు యొక్క అన్ని ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకుంటాం, చెక్ చేస్తాం. చెక్ చేసి ప్రతిదాన్ని కూడా అటెండ్ చేయించి డ్రైవర్కి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ 4 రోజుల ప్రోగ్రాంలో కూడా తర్వాత ఒకరోజు డ్రైవర్ ఫిట్నెస్లో భాగంగా వాళ్ళందరూ మెడికల్ అనేది కంపల్సరీ జరిగిందో లేదో చూసుకొని, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మెడికల్ ద్వారా అవన్నీ రెక్టిఫై చేయించి ఫిట్నెస్ను కూడా ఎంజాయ్ చేసుకుంటామండి. అట్లాగే మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్, మరి రోడ్డు ప్రమాదాల్లో గురైన వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా మా డిపార్ట్మెంట్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకరోజు ఏర్పాటు చేస్తాం. అలాగే ఈ మా డిపోలో ఎవరైతే యాక్సిడెంట్ రికార్డుతో ఉంటారో ఆ డ్రైవర్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రోత్సాహకంగా వాళ్ళకి సేఫ్టీ అలవెన్స్ అని ఉంటుంది, సేఫ్టీ అలవెన్స్ ఇస్తూ, అలాగే మంచి యాక్సిడెంట్ ఎక్కువ సంవత్సరాల యాక్సిడెంట్ రికార్డు ఉన్న డ్రైవర్ని మేము ఫెలిసిటేషన్ చేసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా రోడ్డు భద్రతా మాసోత్సవాల తర్వాత మరియు ఈ ట్రైనింగ్స్ కంటిన్యూగా ఈ 4 రోజులు కూడా డ్రైవర్స్లో అవేర్నెస్ పెంచడం కోసం, రోడ్డు సేఫ్టీ మీద అవేర్నెస్ పెంచడం కోసం కంటిన్యూస్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతాము. అలాగే ప్రతిరోజు గేట్ మీటింగ్స్ ద్వారా డ్రైవర్లకి రోడ్ సేఫ్టీ ప్రాముఖ్యత గురించి తెలియజేసి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చి ప్రయాణికుల భద్రతే ప్రాధాన్యంగా మరి వాళ్ళని రోజు సెన్సిటైజేషన్ చేసి వాళ్ళు మా రోడ్డు ప్రమాదాలు తగ్గించేదానికి ప్రతిరోజు కూడా మేము కృషి చేస్తామండి. మా డ్రైవర్లో కూడా దాన్ని అదే ముఖ్యంగా రోడ్ సేఫ్టీ ముఖ్యంగా ఈ 4 రోజులు కూడా మేము దీన్ని డ్రైవ్గా తీసుకుని చేస్తామండి. మరి ఇందులో భాగంగా మరి ఈ 6 రోజులు కూడా మెయింటెనెన్స్ మీద మేము శ్రద్ధ పెడతాం. అది అయిపోయినాక నెక్స్ట్ ప్రోగ్రామ్ అలా ఉంటుంది. పిఠాపురం పట్టణంలో దళితులు ఉంటున్న ప్రాంతాల్లోనే గంజాయి లభ్యమవుతోందని పిఠాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ బహిరంగంగానే జాతిని చులకన చేస్తూ మాట్లాడినా దాన్ని వక్రీకరిస్తున్నారని జనసేన పార్టీలో ఉంటూ పదవి పొందిన ఒక దళిత నాయకుడు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్
కండవిలి లోవరాజు అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరిస్తున్నారంటూ జనసేన పార్టీ పీఠాపురం నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్బాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలను బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ కండవిలి లోవరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి పిఠాపురం పట్టణంలోని కత్తెలగూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లోవరాజు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు పేటల పేరు ఎట్టలేదు, అంబేద్కర్ సెంటర్ అన్నారు అని చెప్పేసి ఈయన ఏదో గొప్పకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. లాజర్బాబు గారికి ఒకటే చెప్తున్నాను, మీరు దళిత నాయకులు ఏదో లబ్ధి పొందడానికి చేశారు అనేది వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక దళిత నాయకుడి కిందే ఒక పదవికి వచ్చారు. మీరు ఒక దళిత నాయకుడి కిందే మీరు ఒక పదవిని సేకరించుకున్నారు, కాదని మేము అంటలేదు. కానీ ఇంకోటి ఏంటంటే, మీరు అనలేదన్నారు కదా, మీరు ఆ మాట అనలేదు. పవన్ కళ్యాణ్ గారు రథలపేట, అగ్రహారం, ఇంద్రనగరం అనలేదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడారని మేము అనం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో తప్పు జరగకూడదు, దాని మీద ఖండించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా అతనికి ఉంది. ఆయన ఒక డిప్యూటీ సీఎం. కానీ ఈ రథలపేట, అగ్రహారం, ఇంద్రనగరం అన్నారు చూసారా, ఆ మాట కూడా మీకులాంటి వ్యక్తులే ఆయనకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ప్రతి ఏరియాలో కూడా ఉన్నారు. మిరగాలి వీధిలో ఉన్నారు, ఇంకో వీధిలో ఉన్నారు, ఇంకో వీధిలో ఉన్నారు, ఇంకో వీధిలో ఉన్నారు, ప్రతి వీధిలో ఉన్నారు కుర్రాళ్ళు. కానీ ఈ కుర్రాళ్ళు కూడా తల్లిదండ్రుల మాట ఆలోచించుకోకుండా వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటిని మనం ఖండించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో తప్పుడు చిప్పులు ఎట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసి ఆ పేటలాగా, ఈ పేటలాగా, ఈ పేటలాగా. నీది ఏ పేటయ్యా? నీది రథలపేట కదా. పేట అంతా నాశనం అయిపోయింది ఇవాళ మీరు ఇచ్చిన చిప్పు వల్ల. ఇలాంటివి ముందు తెలుసుకొని మీరు ప్రెస్ మీట్లు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, నువ్వు ప్రెస్ మీట్ ఇవ్వడం వల్ల ఇది ఉద్యమం లేవనవుతుంది కానీ అది తగ్గించినట్టుగా లేదు. ఎందుకు? నువ్వేమంటున్నావు? లేదు అంటున్నావు. మీరు ఏం చెప్తున్నావు? ఆయన అన్నాడని మేము చెప్తున్నాం. అంటే ఇక్కడ రెచ్చగొట్టడమే కదా నువ్వు చేసిన పని. నువ్వు రెచ్చగొట్టడమే కదా చేసిన పని. ఇలాంటి పనులు కాకుండా దూరదృష్టి ఆలోచించండి. తప్పులు చేస్తున్నారు కాదని మేము అనం. తప్పులు చేసిన ఎంకరేజ్ చేయం. కానీ తప్పు చేసినండి మనం ఎప్పటికూ కూడా ఆయన మార్చడానికి ప్రయత్నం చేస్తాం. మారపోయాడు పోతాడాడు, ఆ కుటుంబంతో పోతాడాడు, ఆ ఇంట్లో ఆ కుటుంబంతో ఆడు ఒకడే పోతాడు. మొత్తం పేట అంతా, పేటలో ఎన్ని కుటుంబాలు ఉంటే ఆయన కుటుంబాలు పోవు కదా. ఆడు ఒకటి గురించి, ఆ పనికిపోయిన గురించి మీరు ఇదే దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్ప పేటల పేర్లు ఇవ్వకూడదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పుష్యమాస వక్రతుండ సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి పీఠంలో 12వ చతుర్థి మాసోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుప్రభాత వేళలో ఉపవాసకులు సిద్ధి బుద్ధి సమేతంగా బాల గణపతి విగ్రహాన్ని మంగళ వాయిద్యాలతో ఊరేగించి నగర సంకీర్తన చేపట్టారు. యాపిల్ పుష్పాలతో పాలువెల్లిని అలంకరించి పసుపు కొమ్ములతో గణేష్ని పూజించారు. చంద్రోదయ వేళ 1,00,000 వత్తుల హారతి అర్ఘ్యం సమర్పించి ఉపవాస దీక్షలు విరమించిన ఆరాధకులకు అల్పాహారం, పసుపు కుంకుమ, రవిక, గాజులు ప్రదానం చేశారు. పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, స్వయంభువుకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచధారణ యజ్ఞం జరిగిన సందర్భంగా కృష్ణపక్ష పౌర్ణమిలో 24 నెలల చతుర్థి మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గణపతి తత్వం ప్రకృతిని ఆరాధించే ఆధ్యాత్మిక మార్గమని అన్నారు. యువతి యువకులు చతుర్థి చేయడం వలన మంగళసిద్ధి కలుగుతుందని అన్నారు. భోగి రోజున గణపతిని అభిషేకించిన ధాన్యాన్ని భక్తులకు అందజేశారు. వాటిని మట్టిలో నాటి అంకురించిన నారును నిత్య గరిక పూజకు అందించాలని కోరారు. స్వయంగా గరికను సమర్పించడం ఉత్కృష్ట వైభవమని అన్నారు. అదేవిధంగా స్వామికి గణపతి సహస్రనామ పూజ, అఖండ హారతి, అదేవిధంగా ఇక్కడ ఆరాధకులకి, ఉపవాసం చేసినటువంటి వాళ్ళకి అల్పాహార సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోకాల తాపడంతో కాంస కవచ యజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ సంకష్టకర చతుర్థిని ప్రతి ఏడాది ప్రతి కుటుంబంలోని ఎవరో ఒకరు చేసుకోవడం వల్ల ఆ ఇంటికి కార్యసిద్ధి కలుగుతుంది. భోగి పండుగ రోజున శ్రీ స్వామివారికి 200 కేజీల ధాన్యంతో అభిషేకం జరిగింది. ఈ ధాన్యాన్ని ఈ గణపతి ఆరాధకులకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ధాన్యాన్ని వారి ఇళ్లలో ఉన్నటువంటి మట్టి నేలలో కానీ, కుండీల్లో కానీ జల్లి మొక్కలు వచ్చిన తర్వాత ఆ నారును తీసుకొచ్చి గరిక పూజకు అందిస్తే స్వామివారి యొక్క కార్యక్రమాల్లో వినియోగం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని గణపతి ఆరాధకులందరూ కూడా వినియోగించవలసిందిగా భోగి గణపతి పీఠం కోరుతోంది.
ఈ 200 కేజీల ధాన్యాన్ని కూడా ఏడాది పొడవునా ఏ రోజున ఎప్పుడు ఎవరు అడిగినా సరే కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ నారును తెచ్చి అందజేసినట్లయితే పూజా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు. పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. రూరల్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కృషి. మండల పరిషత్ మీటింగ్లో ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. కాకినాడ ఎస్డీపీఓగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్. డివిజన్లోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహణ. పెద్దాపురంలో ఘనంగా ప్రారంభమైన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. హాజరైన 1300 మంది క్రీడాకారులు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.